వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం రక్షించాలి. దేవుడు ఒక మాట రాశాడు, నా మందిరము మీరు దొంగల గుహ చేశారు. దొంగల గుహ అంటే దొంగల గుహలోకి వెళ్ళి ఏం చేస్తారు? ఎక్కడెక్కడో కొట్టుకొచ్చినవన్నీ 4-5 దొంగలుంటే వెళ్ళి తీసుకొచ్చినవన్నీ గుహలోకి వచ్చి కూర్చొని పంచుకుంటారు. గుహ అంటే ఏంటి? పంచుకుంటారు, పంచుకునే స్థలం అది. ఇప్పుడు దేవుడి మందిరం ఏమైపోయిందంట? దేవుడు రాసింది దొంగల గుహ అయింది. ఏం పంచుకుంటున్నారు? రోకలు మార్చుకుంటున్నారు. ఇప్పుడు నేను వేరే దేశం వెళ్ళాను, మన డబ్బులు పనిచేస్తాయా? పని చేయవు. ఏం చేయాలి? నేను ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మార్చుకోవాలి నా డబ్బుని. అలాగే అక్కడ రోకలు మార్చుకునేవాళ్ళు అనేక దేశాల వాళ్ళు వస్తున్నారు అక్కడికి, మందిరం దగ్గరికి. అలాగే మరి ఇప్పుడు బుక్ షాపులు పెట్టుకొని, పుస్తకాలు పెట్టుకొని పూసలు అమ్ముకునేవాళ్ళు, గుడ్డలు అమ్ముకునేవాళ్ళు, హెయిర్ పిన్లు అమ్ముకునేవాళ్ళు ఉంటారు కదా కొట్ల దగ్గర, ఏది మన చర్చిల దగ్గర. కీ చైన్లు అమ్ముకునేవాళ్ళు, బైబిల్స్ అమ్మేవాళ్ళు, కప్పులు అమ్మేవాళ్ళు. వాక్యం అండి, కప్పు మీద వాక్యం అంట ఉంటారు. ఏమంటారు దాన్ని? వ్యాపారం అంటారు. అలాంటిదంతా జరుగుతుంది అప్పుడు. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే. కొట్లు పెట్టుకున్నారు మందిరం చుట్టూ. ఇప్పుడు చాలా మందిరాల చుట్టూ కొట్లు ఉంటాయి చూడండి. అవన్నీ వ్యాపారానికి ఇచ్చారు వాళ్ళు. దేవుని కనపరిచేవాళ్ళు కాదు. హిందువులు ఉంటారు అందులో. మహాలక్ష్మి స్వీట్స్ ఎక్కడుంది అంటే చర్చి కాంపౌండ్లోనే ఉంటుంది. అది కొట్లు కట్టించారు. వాడు తీసుకున్నాడు కొట్టు. ఏం పేరు పెట్టుకున్నాడు అంటే హిందువుల పేర్లు పెట్టుకున్నాడు. ఎవరికి ఇచ్చావా? హిందువులకి ఇచ్చాము. అందులో ఏమమ్ముతామంటే వ్యాపారం, మోసం. వ్యాపారం అంటేనే మోసం కాదా? వ్యాపారం అంటేనే మోసం. ప్రియులారా, ఆలోచించేయండి, దేవుడి వైపు చూడండి. మందిరం అంటే అది ఆయనది. ఆయనదంటే పరిశుద్ధుడిది. కాబట్టి నువ్వు ఎలాగ ఉండాలి? నువ్వు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. మందిరంలో దేవుడు ఉంటాడని నువ్వు కనుక నమ్మితే, బైబిల్లో సొలొమోను ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ మందిరం నువ్వు పట్టడానికి సరిపోయేది కాదు, కానీ ఏదో మేము ప్రార్థన చేసుకోవడానికి ఒక చిన్న మందిరం కట్టుకున్నావయ్యా, నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచు అని ప్రార్థన చేశాడు సొలొమోను. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తిరిగి జవాబిచ్చి, మీరు నేను చెప్పినట్టుగా కనుక నడిస్తే ఈ మందిరం మీద నా కనుదృష్టి సదాకాలం ఉంచుతాను. ఎప్పుడైతే నేను చెప్పినట్టు నడవరో నేను ఈ మందిరాన్ని పడగొడతాను అని కూడా అన్నాడు. 2 మాటలు చెప్పాడు. సక్రమంగా నడిస్తేనేమో నా కనుదృష్టి అక్కడ ఉంటుంది, సరిగా నడవకపోతే ఆ మందిరాన్ని పడగొడతారు. అయ్యో అంత గొప్ప మందిరం పడిపోయిందా అని ఆహా అనుకుంటారు, అటు పోయి చూసేవాళ్ళు అనుకుంటారని కూడా రాశాడు. అదే జరిగింది. మొదట్లో బాగానే ఉంది, రాను రాను వ్యాపారం మొదలైంది. ఆ వ్యాపారం యేసు ప్రభు కాలం దాకా కూడా ఉంది. ఆయన కోపం వచ్చి దాన్ని తీసేశాడు, పడగొట్టాడు. కానీ ఇప్పుడు అనేకమంది చర్చెస్లో మరి కాంపౌండ్లోనే వ్యాపారాలు మొదలయ్యాయి. నేను ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చి పేరు నేను చెప్పను, కానీ ఆ చర్చి లోపలే గదులు కట్టారు. లోపల, బయటికి కాదు, లోపలికి గదులు కట్టారు. మా తలుపు తీసుకొని లోపలికి వెళ్తే కొట్లు ఉంటాయి 2 పక్కల. ఫస్ట్ ఉండేది కొట్లే, ఆ తర్వాతే దేవుడు బొమ్మలు ఉంటాయి అక్కడ. ఆ బొమ్మల తర్వాత లోపల ఎక్కడ గుడి ఒకటి ఉంటుంది. ఏంటో అక్కడంటే కొబ్బరికాయలు అమ్ముతారు, సాంబ్రాం గడ్డీలు అమ్ముతారు, కొవ్వొత్తులు అమ్ముతారు. ఎక్కడ ఉంటుందండి నీ దృష్టి? మొట్టమొదట కొట్ల మీద ఉంటుంది. దారిని పోతూ హిందువులుగా ఉన్న రోజుల్లో మేము కొబ్బరికాయ కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. రాను రాను ఏమైపోయిందంటే గుళ్ళ దగ్గరే కొబ్బరికాయలు అమ్మటం మొదలుపెట్టారు. సెట్టు కొబ్బరికాయ, పూలు, సాంబ్రాం గడ్డీలు, కర్పూరం. ఏమంటే ఇవన్నీ
5 అంటారు, 5 వస్తువులు ఉంటాయి అందులో. ఇవన్నీ 5 వస్తువులు ప్యాకింగ్ చేసి ఉంటాయి. ఆ ప్యాకింగ్ ఖరీదు ఎంత, అది తీసుకెళ్ళి పందులు గారి ముఖాన్ని పాడేయటం. ఆయన సాంబ్ర గడ్డీలు ఏమి వెలిగించడు, ఎందుకంటే కట్టలు కట్టలు వస్తాయి. సాయంకాలానికి మళ్ళీ సాంబ్ర గడ్డీలు ఎక్కడికి వస్తాయి చెప్పండి? మళ్ళా కోట్ల దగ్గరికి వస్తాయి, ఎందుకంటే ఓపెన్ చేయనటువంటి ప్యాకెట్లు కదా. మళ్ళీ వీళ్ళకే అమ్ముతాడు, మళ్ళీ అయ్యే పోతూ ఉంటాయి అక్కడికి. కొబ్బరి చెప్పలు ఎవరికి అమ్ముతాడు? హోటల్ వాళ్ళకి అమ్ముతాడు, కొబ్బరి పచ్చడి చేయటానికి. అంత వ్యాపారమే. ఆ గుడ్డలు ఇస్తూ ఉంటారు దేవుళ్ళకి, అవి కూడా వేలం వేసి అమ్ముకుంటారు. అంత వ్యాపారమేనండి. పరిశుద్ధత, పరిశుద్ధాత్మ సన్నిధి కనపట్లేదు అక్కడ. వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి ఏం మేపుదామా అని చెప్పేసి 4 ప్యాకెట్లు కొనుక్కురావటం, అని నవ్వులుతూ ఉంటాం. పిల్లలు అయిపోయిందా, 2వ ప్యాకెట్ వేయటం. ఇక ఏం వాక్యం చూసేది లేదు, పెట్టేది లేదు. తింటమే, మందిరానికి వచ్చినా తింటమే, ఇంట్లో కూర్చున్నా తింటమే, బళ్ళోకి వెళ్ళినా తింటమే, పడుకోనున్నా కూడా అంటదంట, నోరు కదిలిస్తూ ఉంటుందండి. ఏంటంటే తిండి కావాలి మనకి. దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతూ కొన్ని మాటలు నిన్నటి దినాన్ని చెప్పి ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. దేవుని యొక్క ప్రేమలో నీ హృదయాన్ని తెరిచి వాక్యం చూడటం లేదు. రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరిస్తున్నాను. ఎవరెవరి గురించి చేయాలంటే ప్రార్థన? రాజుల కొరకు చేయాలంటే మీ దేశ నాయకులు, అధికారులు. నేను చేస్తూ ఉంటాను, మీరు వినుంటారు ఈ ప్రార్థన. విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు 3 చెప్పాడు. చెయ్యి దేవా అని అడగటం, నువ్వు చేస్తావు దేవా అని అంటాం, నువ్వు చేయాల్సిందే ప్రభా అని అంటాం. ఈ 3 యొక్క అర్థాలు అయ్యి. కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. మందిరంలో నువ్వు ఇవి చేస్తున్నావా? ప్రార్థనలో ఇవి ఉన్నాయా నీకు? ఇంట్లో అయినా ఉన్నాయా? కనీసం సమూహంగా కూడుకొని ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? దేశం కోసం ప్రార్థన చేద్దాం రండిని మీటింగులు పెడతా ఉంటారు. నేను కూడా చాలా వాటికి వెళ్ళా. కేవలం దేశం కోసమే ప్రార్థన చేస్తారు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా అలాగే ఆన్లైన్లో కోవిడ్ కోసమే ప్రార్థన చేశాను. ఇదేమీ లేదు. స్కావెంజర్స్ కోసం, నర్సుల కోసం, డాక్టర్ల కోసం, వీళ్ళందరి కొరకు ప్రార్థన చేశాం. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని. ఎందుకు దేవుడి మందిరానికి వచ్చామంటే దేవుడి కొరకు కనిపెట్టుకోవటానికి. ఎంతమంది దేవుడి సన్నిధికి వచ్చి దేవుణ్ణి చూసామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఉన్నారు చెప్పండి? పక్కామని చూసాం, పల్లె డ్రెస్ వేసింది కదా, ఆ వెనకాల కాళ్ళు చూశానమ్మా, ఎట్టనేంటి బద్దలుగా పగిలిపోయినాయి. కాళ్ళు చుట్టానికి వెళ్తున్నా, డ్రెస్ చుట్టానికి వెళ్తున్నా. సేవకుడు ఏంటి ఈరోజు రంగేసినట్టున్నాడు కదా, రంగులు చుట్టానికి వెళ్తున్నా, మేకప్లు చుట్టానికి వెళ్తున్నా. దేనికి వెళ్తున్నా? దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగానే ఉండాలి. దేవుని చూడాలి అన్న ఆశతో దేవుడి సన్నిధికి రావాలి. ఏదో పోయాము ఇవాళ. నేను వాక్యం చెప్పాలంటే దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడుకుంటే నేనే వాక్యం చెప్తాను.
మా నాన్న నాతో మాట్లాడి పంపిస్తే తప్ప నేను వాక్యం చెప్పలేను. దేవుని యొక్క ప్రేమ ఆలోచన. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరి కొరకు వందనములు చేయండి. అందరి కొరకు నువ్వు వందనాలు చెప్పాలి. పాస్టర్ గారికి ఒకళ్ళకే కాదు, విశ్వాసి కలుసుకున్నప్పుడు కూడా వందనాలు చెప్పాలని చెప్తుంది బైబిల్. అక్క వందనాలు బాగున్నావా? ఎవరు అంటున్నారండి? ఎంతమంది అంటున్నారండి? అంటున్నావా? ఒక విశ్వాసిని కనపడినప్పుడు అక్కో చెల్లో పెద్దమ్మో తాతమ్మో నానమ్మో ఎవరో ఒకళ్ళ ఆ పేరు పెట్టి పిలిచి లేదా పేరు పెట్టి పిలిచి వందనాలు బాగున్నారా అని అడుగుతున్నారా? లేదు. బైబిల్ అయితే చెప్తుంది, మీరు సంఘానికి వస్తున్న బిడ్డలైతే సహోదరులందరికీ వందనాలు చెప్పడం నేర్చుకోవాలి. లక్షణాలు లేవు. బైబిల్ చర్చికి ఎందుకు వస్తున్నామంటే ఏదో వస్తున్నాం అంతే. ఏం చేయాలి? ఏదో చేస్తాం. కాసేపు వాక్యం వింటాం, కానుకేస్తాం, పాటలు పాడుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ ఏం చేయాలనేది మనసున పెట్టుకోవట్లేదు. ఈ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకళ్ళకు. అస్సలు జరిగే పనే కాదు, అస్సలు జరగదు. మీ బంధువులతో తగాదలేదు నీకు? మీ పక్కింటి వాళ్ళతో తగాదలేదు నీకు? చెప్పండి. మాకు ఎవరితో తగాదలేదు అయ్య గారు, మేమందరితో మాట్లాడతాం, అందరినీ వాటేసుకుంటాం, అందరికీ ముద్దులు పెడతాం, అందరికీ వందనాలు చెబుతాం, అందరిలోకి వెళ్తాం అనేవాడు చేతులెత్తండి చూద్దాం. కానీ బైబిల్ చెప్తాం, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించారు. ఈ క్షమాగుణమే లేదు నీకు. మళ్ళీ నేను చర్చికి వెళ్తాను, పరిచర్య చేస్తాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడుతాను, వంటలు వండుతాను, అయ్యగారికి 4 సార్లు వందనాలు చెబుతాను, అలాగే గారు అని 10 సార్లు అంటాను. అబ్బా, వెళ్ళిపోతాం పరలోక రాజ్యం. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం చెబుతా ఉన్నాడు? ఈ యొక్క ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అతను పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఏం పొందలేదు అంటే రక్షణ పొందలేదు. రక్షణ పొందకుండానే ఆ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళాలి. అందుకని దేవుడు ఏమన్నాడంటే 3వ అధ్యాయము యోహాను రాసిన సువార్త, ఆ వచ్చిన అతనేమి తక్కువడు కాదు ప్రియులారా, యూదుల అధికారి అయినటువంటి నికోదేము తక్కువడేం కాదు, ధర్మశాస్త్రం అంతా తెలుసు అతను. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు? పరలోక రాజ్యం చేరాలని కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటా ఉన్నాడు 3వ వచనం, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయం. దేవుడి రాజ్యం చూడటం అంటే తేలిక కాదు. కొత్తగా జన్మించాలంటే మారు మనసు రావాలి. చర్చికి వెళ్తామండి, బాప్తిజం తీసుకున్నామండి, పెళ్లి చేసుకున్నామండి, ఇద్దరం చర్చికి వెళ్తాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి అమ్మాయి పెళ్లి రోజు వస్తే ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. కానీ ఎక్కడ ఉంటున్నారు? సరదాగా ఈ రోజున క్యాఫేకి వెళ్దామా, ఈ రోజున మన కుటుంబం మన వాళ్ళందరూ కలిసి హోటల్కి వెళ్దామా, ఆదివారం కదా ప్రార్థన, అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామా? వద్దు, సరదాగా తిరుగుతాం.
దెబ్బ కొడతాడు దేవుడు, నువ్వేమనుకుంటున్నావు? ఎవరో అయినా కావచ్చు. దేవుడిని కాదని ఎంజాయ్మెంట్ చేయాలని ఆశపడితే దేవుడికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని తీర్చేటువంటి శక్తి నీకు లేదు. ఆయన కోపానికి మనం తాడుకోగలమా? లేదు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. స్తుతించే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. ఘనపరిచే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుడికి రావాల్సినటువంటి మహిమను పోగొడుతున్నావు. ఇన్ని తప్పులు చేసి నువ్వు మేము బాగున్నామని చెప్పుకుంటున్నావా? భ్రష్టులు అయిపోతారేమనుకుంటున్నావు. మికా గ్రంథంలో, మలాకి గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు, నాకు రావలసిన ఘనత ఏమైంది? ఎక్కడిస్తున్నారు మీరు? ప్రార్థన చేయకుండా, చర్చిలకు రాకుండా, ఆదివారాలు సరదాగా తిరగడానికి వెళ్తారా? దేవుడిని ప్రేమించకుండా. ఎవడు నేర్పాడు? ఏ అమ్మ, ఏ అయ్య నేర్పాడు నీకు? ఏ సంఘస్థుడు నేర్పాడు? ఏ విశ్వాసి నేర్పాడు? నీకు నువ్వే తీసుకుంటున్నావేమో డెసిషన్స్. అలాంటి డెసిషన్ తీసుకుంటే పడిపోతారని బైబిల్ రాస్తూ ఉంది. ఎంత ఉద్ధరించాలని చూసినా కూడా కింద ఉన్నవాడిని మనం పైకి లేపాలని ట్రై చేస్తే రిల్లరా అతను సహకరించకుండా ఉంటే, అంటే కింద ఉన్న అతను కూడా ట్రై చేసి కాళ్ళతో తన్నుకొని ఏదో పైకొద్దామని ట్రై కనుక చేయకపోతే నువ్వు లాగలవా? జరుగుద్దా పని? దేవుడు నిన్ను లేపాలనే చూస్తూ ఉన్నాడు, కానీ నువ్వు సహకరించట్లా. దేవుడికి నువ్వు సహకరించట్లా. ఆయన నిన్ను ఎత్తులో కూర్చోబెట్టాలని, ఎత్తైన కొండ మీద కూర్చోబెట్టాలని ఆశపడుతూనే ఉన్నాడు. ఈ లోకంలో ఎత్తైన కొండల మీద కూర్చోవడం కాదండి. ఎత్తైన కొండ అంటే దేవుని యొక్క రాజ్యం అని అర్థం. ఆయన రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశ. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త అందరికీ తెలిసిందే, 5వ అధ్యాయం 9వ వచనం, సమాధానపడువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడు. ఇప్పుడు దేవుని కుమారుడివి, కుమార్తెవి కావాలి అని అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వారితో కూడా నీవు సమాధానం పడాలి. చర్చిలో బలారాధన ఇచ్చేటప్పుడు సమాధాన పడమంటాం. ఒక ఆమె చేతులు ఇవ్వకుండానే, ఆమెకి ఇవ్వకుండా చుట్టమో లేదా వాళ్ళకు ఇచ్చుకొని పక్క వచ్చేసి నేను చూస్తానే. నేను అడిగాను, ఏంటమ్మా సమాధాన పడమంటే చేతులు ఇవ్వకుండా నువ్వు పక్క వచ్చేసావంటే, ఆమెనండి ఇవ్వలేదు, నువ్వు అసలు బాగలేదు కదా ఆమె దగ్గరికి, ఆమె అక్కడే ఉంది, నువ్వు చేతులు ఆమెకి ఇవ్వలేదు, పక్కన ఆమెకి ఇచ్చింది, ఆమె వస్తుంది నీకు చేతులు? సమాధాన పడాలంటే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళే ముందు వెళ్ళాలి, కానీ పెద్దవాళ్ళు వచ్చి చిన్నవాళ్ళని అడగాల లెక్క. కానీ దేవుడు అయ్యుండి శిష్యులతో కాళ్ళు కడిగాడు. శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడు. ఎంత గొప్ప దేవుడు అండి. తగ్గించుకున్నాడు ఆయనే. మనకి లెక్కలేదు అసలు. పాదశుద్ధి కార్యక్రమాలే లేవు ఈ రోజున, పోయాయి. హిందువులు వివాహం చేస్తే అల్లుడు గారికి ఏమండి అమ్మాయిని ఇచ్చి పంపించేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. హిందువులు కాళ్ళు కడుగుతారు, వెండి పళ్ళెంలో పెట్టి కడుగుతారు, నెత్తిన పోసుకుంటాడు మామగారు. దేవుని యొక్క ప్రేమ. అలాగే సాధువులు, సన్యాసులు, బాబాలు వచ్చినప్పుడు కూడా కొంతమంది వాళ్ళ యొక్క కాళ్ళు కడిగి ఆ యొక్క నీళ్లు వాళ్ళ నెత్తిన చల్లుకుంటారు. పుణ్యం అంట. పుణ్యము దాంట్లో లేదు, నువ్వు చేసే కార్యాల్లో ఉంటుంది. పేదలను కనికరించు, పుణ్యం వస్తుంది. రోగిని కనికరించు, సపర్యలు చేయి, నీకు పుణ్యం వస్తుంది. మా సహవాసంలో వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు, బాగా వృద్ధులు, 70, 80, 90 ఏళ్ళు వచ్చినారు. మరి వాళ్ళు లేవలేని స్థితిలో ఉంటారు. అక్కడ ఆ సేవకులకి ఏం చేస్తారంటే, విశ్వాసులకి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరికీ
వంతులేస్తారు. నువ్వు వారం రోజులు దైవ సహాయం గారికి పరిచయం చేయి, వారం రోజులు చేయాలి, అన్నీ చేయాలి. వంట వండి పెట్టాలి, స్నానం చేయించాలి, పాసు పంపించాలి, నెట్టిని కూర్చోబెట్టాలి, గుడ్డలు వేయాలి, అన్నీ చేయాలి. ఇద్దరు వంతులు వేస్తారు. పరిచర్య అనేది నేర్చుకో, పరిచర్య నేర్చుకో ఫస్ట్. ఆ తర్వాత దేవుడి యొక్క కార్యాలు నువ్వు అడగకుండానే జరుగుతాయి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. నాతాను ఎవరు? ప్రవక్త. దావీదు ఎవరు? రాజు. రాజు ఎవరితో చెప్తున్నాడు? ప్రవక్తతో చెప్తున్నాడు. మరి ఇది పర్సనల్ విషయమేగా. దావీదు చేసిన పాపం పర్సనల్ కదా, ఎందుకు దైవ సేవకుడి దగ్గర ఒప్పుకోవాలి? బైబిల్ చెప్తా ఉంది దైవ సేవకుడి దగ్గర పర్సనల్ విషయాలు ఒప్పుకోవాలి. పాపం చేశామని ఒప్పుకోవాలి. దైవ సేవకుడికి తెలిసిన తర్వాత కూడా నిన్ను అడిగితే నేను తెలియదు కనుక అన్నావంటే నువ్వు దేవుణ్ణి అవమానపరిచినట్లు లెక్క. కాబట్టి సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పాపమును ఒప్పుకునేవారికి ఉండాలి. పాపం ఒప్పుకునేటువంటి స్థలంగా దేవుడి మందిరాలు కట్టబడ్డాయి. ఎంతోమంది వచ్చి పాపాలు ఒప్పుకున్నారు. మంచి జరిగింది వాళ్ళకి, ఒప్పుకున్న వాళ్ళకి నష్టం కూడా జరిగింది, దాచిపెట్టిన వాళ్ళకి కూడా నష్టం జరిగింది. అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు. దాచిపెడతావా? తప్పు చేసి వచ్చి దాచిపెడతావా? భయం లేదా నీకు? దేవుడు అంటే లెక్కలేదా? ఏమన్నా హిందూ గుడి అనుకుంటున్నావా? పూజారు ఏం అడగండి, పోయి 2 చెంపదెబ్బలు వేసుకొని 3 రౌండ్లు తిరిగేసేస్తే గంట కొడితే సరిపోద్ది అనుకుంటున్నావా? నో. యేసుక్రీస్తు యొక్క సహవాసం వేరు, మిగతా సహవాసాలు వేరు. దేవుని యొక్క ప్రేమలో పిల్ల 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకున్నారని చెబుతున్నాడు? యథార్థ హృదయము, సత్యము. హిజ్కియా మాట్లాడుతున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎలాగ నడిచానో నీ సన్నిధిలో యథార్థంగా నడిచాను, సత్యముతో నడిచాను, కాబట్టి నీకు దృష్టికి అనుకూలంగా నడిచాను, కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. ప్రార్థన ఎలాగుంది మరి? మన ప్రార్థన ఎలాగుంటుంది? ప్రభువా, నేను సక్రమంగా నీ మందిరానికి రావట్లేదా? నేను సక్రమంగా దేవుణ్ణి ఆరాధించట్లేదా? మందిరానికి వచ్చి ఆటలాడుకుంటున్నానా? మందిరానికి వచ్చి దిక్కులు చూస్తున్నానా? మందిరానికి వచ్చి లెక్క లేకుండా ఉంటున్నానా? మనకు ప్రార్థనలో ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే మనం సరిగ్గా నడవలేదు కాబట్టి. సరిగా నడు, సరిగా ప్రార్థన చేయి, అడుగు దేవుణ్ణి, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు సరిగా ప్రవర్తించకుండా, సరిగా అడగకుండా దేవుడు కార్యాలు చేయాలని నలుగురితోటి నా యొక్క ఊర్లో ఉన్న వాళ్ళందరితోటి తిరిగి, బంధువులందరి దగ్గరికి తిరిగితే మంచి జరుగుద్దా? లేదు. బైబిల్ అలా చెప్పలేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎలాగ ప్రార్థన చేయాలో హిజ్కియా మనకు ఒక మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నావు. మరి నువ్వేం నేర్చుకున్నావు? ఎన్ని దెబ్బలు తగిలినాయో నీకు? ఇప్పటి వరకు భర్త ద్వారా, భార్య ద్వారా, కొడుకు ద్వారా, కూతురు ద్వారా, అల్లుడి ద్వారా, మామ ద్వారా, అత్త ద్వారా, నీ పిల్లల ద్వారా ఎన్ని దెబ్బలు తగిలినాయో? విధేయత ఏమైనా నేర్చుకున్నావా? అయ్యో ఇలా జరుగుతుంది ఏంటి మాకు? బైబిల్ అయితే చెప్తుంది, దేవుని కుమారుడై ఉండినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత చూపాడట. మరి మనకు రాలేదు శ్రమలు? విధేయత చూపుతున్నావా? మనం మరి ఎవరండి ఇప్పుడు? ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా, మరి మనం ఎవరు ఇప్పుడు? దేవుని కుమారులం కాదా? కుమార్తెలం కాదా? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునకు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ దేవుని పిల్లలకుటకు. మరి ఇందాక అక్కడ ఏమని రాయబడింది హెబ్రీ పత్రికలో? దేవుని కుమారుడు అని రాసింది. మనం ఇప్పుడు ఎవరని రాసింది ఇక్కడ? దేవుని కుమారుడు అని రాసింది. మరి దేవుని కుమారుడు శ్రమల వల్ల విధేయత నేర్చుకుంటే మనం కూడా దేవుని కుమారులు కుమార్తెలమే కాబట్టి మరి మనం శ్రమల వల్ల ఏమన్నా దేవుడికి విధేయత నేర్చుకున్నామా? మేము ఎట్లా అవుతామండి? మీరు అట్లా అవుతున్నారంటే ఇది విశ్వాసం లేదన్నమాట. నీకు ఇక్కడ ఏమని రాసింది? విశ్వాసం ఉంచిన వారికి అండి. అంటే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి కాలేదు అని అంటే నువ్వు ఏం చేయలేదని అర్థం? దేవుని యందు విశ్వాసం ఉంచలేదని అర్థం. దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా విధేయత వస్తుంది. విశ్వాసం ఉంచిన వాళ్ళకే విధేయత రాదు. అందుకనే మీరు దేవుని కుమార్తెలు కాలేకపోతా ఉన్నారు. నా కొడుకు నా మాట వినాలి, వింటలేదంటే వాడు నీ కొడుకు కాదు. దేవుని బిడ్డలం అయితే వినాలి. 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడి పేరు పెట్టుకుంటావా? ఏమండి ఏం పేర్లు? దేవుడి పేరు. యాకోబు అంట, ఏమండి జోసఫ్ అంట, ఏమండి మోషే అంట, రూత్ అంట, ఎస్తేర్ అంట, అబ్బోబ్బో అన్ని దేవుడి పేర్లే. రెబకా అంట. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా అన్నీ కూడా దేవుడి పేర్లే. కానీ దేవుడికి విధేయత లేదు. నీ బుద్ధి మారదు, నీ ఆలోచన మారదు, నీ తలంపులు మారవు, నీ క్రియలు మారవు. అన్నీ కూడా దేవుడికి విరుద్ధమైనటువంటి పనులే చేస్తూ నన్ను బాగా ఉండాలి, నేను బాగుండాలని కోరుకుంటావు. ఎందుకంటే బాగా ఎలాగుంటావు? నువ్వు తప్పిపోతావు, జారిపోతావు, నువ్వు పడిపోతావు. కారణం ఏంటి చెప్పండి? దేవుడికి విధేయత లేదు. తన్ను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి, చూడండి ఎన్ని మాటలు, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి, చెడు మార్గములను విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. మీ పాపాలు క్షమించబడాలి అని అంటే నువ్వు దేవుడు నన్ను రక్షించాడు, బాప్తిజం తీసుకున్నావు, బలారాధన తీసుకుంటున్నావు అని నువ్వు కనుక అనుకున్నట్లయితే నువ్వేం చేయాలంట? తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, వెతకాలి, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఈ 4 క్వాలిటీస్ నీలో లేకుండా దేవుడు నాకు మేలు చేయాలని కోరిన నీ ప్రార్థన అయినా వినండి. అప్పుడు వారి పాపమును క్షమించి వారి దేశమును కూడా స్వస్థపరుస్తాడట. మరి ఎక్కడుందండి ప్రార్థన నీకు? మందిరానికైతే వస్తున్నావు, కానీ మందిరంలో ఎలాంటి ప్రార్థన నేర్చుకుంటున్నావు? ఇంటికెళ్ళి ఏం ప్రార్థన నేర్చుకుంటున్నావు? దేవుడు చేయమన్నవి ఇవన్నీ, దేవుడు చేయమన్నాడు ఇవన్నీ. ఆయన చేయమన్నవి చేయకుండా ఆయన చేయొద్దన్నవి మాత్రం చేసి మనం కృపని పోగొట్టుకుంటున్నాం, పరిశుద్ధతని పోగొట్టుకుంటున్నాం.
ఆత్మీయతని పోగొట్టుకుంటున్నాం, సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుడితో నడవలసిన వారు సాతానుతో నడుస్తున్నాం. ఈరోజు దేవుడితో నేను నడిచానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పొద్దున్న లేచి నేను ఉదయకాలమే ప్రార్థన చేసి, అయ్యా నీ మందిరానికి నేను సక్రమంగా సజావుగా ముందుగా వెళ్ళాలని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎంతమంది? ఒక్కళ్ళో ఇద్దరు. మనం ఉదయం లేవగానే ఊడ్చుకుందాం, తుడుచుకుందాం, అంట్లు కడుగుదాం, గుడ్డలు ఉతుకుదాం, బువ్వ వండుకుందాం, టిఫిన్ వండుకుందాం, మాంసమా, చికెనా, రొయ్యలా, ఏంటి కూరగాయలా, ఏం వండుకుందాం, ఏం తిందాం. అరే ఆదివారం కూడా అదే తలంపు. దేవుడిని ప్రేమించడం నేర్చుకో. దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగాలంటే మందిరంలో నువ్వు ఎలాగుండాలో, అలాగే దేవుడు ఏం చెప్పాడో అవి నువ్వు కనెక్ట్ చేస్తే. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, లేకపోతే 1వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయంలోనికి వెళ్ళి 5వ వచనాన్ని చదువుదాం. మీలో ఎవరికైనాను ఏమిస్తాడంటే ధారాళంగా జ్ఞానం అంటే ఏమని రాసింది బైబిల్లో? దేవుణ్ణి ఎరుగుటయే జ్ఞానమునకు మూలం. అంటే ఇప్పుడు నీ పిల్లలు ఎవరిని ఎరిగి ఉండాలని? దేవుడు. హల్లెలూయా చెప్పమనంటే అంటే చెప్పను అందొక పిల్ల ఇంట్లో చెబుతుందండి బాగానే, ఎవరికి చెప్పాలి? బయట సేవకుడు కనపడినప్పుడు కూడా చెప్పాలని నేర్పించలేదా నువ్వు? వాక్యం చెబుతుంది జ్ఞానము కొదవగా ఉన్నది. వాళ్ళకి ఎలా ఉందండి? పిల్లలకి కొదవగా ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఈ రోజున దేవుడు జ్ఞానము అంటే దేవుడిని ఎరగటం అనే జ్ఞానం నీ పిల్లలకి నేర్పావా? బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలు, స్టోరీలు అని చెప్పను నేను. చాలామంది స్టోరీస్ అంటారు. స్టోరీస్ కావి, సంఘటనలు అనండి, సందర్భాలు అనండి. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా సంఘటనలు, జరిగినవి, సందర్భాలు. అవి స్టోరీస్ కావు. ఎవరైనా అలా అంటున్నారంటే వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం. బైబిల్ స్టోరీసా? అవునా? బైబిల్ అంతా స్టోరీయా? తప్పది. దేవుని అవమానపరిచినట్టు అవుతుంది. కథ అంటే కల్పితం అని అర్థం. కల్పితాలు కావి, రియాలిటీ, జరిగినవి, జరగబోయేవి అన్నీ రాయబడింది. నీ స్థితి ఏంటో కూడా రాయబడింది. కాబట్టి దీన్ని నువ్వేం చేసుకోవాలి? తగ్గించుకొని జ్ఞానం కొరకు దేవుడి దగ్గర అడిగితే ఆయన ఎలా ఇస్తాడంట? ధారాళంగా ఇస్తాడట. అంటే ఇంక దేవుడు అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, ఒప్పుదల అంటే ఏమిటి, మొరపెట్టడం అంటే ఏమిటి, గోజాటం అంటే ఏమిటి, సరి చేసుకోవడం ఏమిటి, అన్నీ నేర్పుతాడు దేవుడు. లేకపోతే ఏది రావు. అలాంటి మనసు దేవుడు నీకు దయచేయునుగాక. మోకరించండి ప్రార్థన.